వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం పంచులింగాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బేగారి మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆనంద్ అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి యువజన విభాగం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారుగా 80 మంది యువకులకు పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆనంద్ విమర్శించారు. మీ పంచలింగాల్లో చూస్తుంటే ఇప్పుడే ఎలక్షన్ గిట్ల వచ్చిందా అన్నంత జోరుగా ఉన్నారు మీరైతే. రేపో మాపో ఎలక్షన్లు ఉంటే చూడు అట్లున్నారు. చాలా సంతోషం. పార్టీలోకి చేరికలు ఉన్నాయంటే ప్రతిపక్షాల నుంచి అధికార పక్షంలోకి ఉంటాయి. కానీ మీరు మొన్న చూసి ఉంటారు, కోట్పల్లి నుంచి కూడా ఒక సర్పంచ్, బీరేలకు సంబంధించినటువంటి సర్పంచ్ అధికార పక్షాన్ని వదిలేసి మన బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఇంకా 2 ఏళ్ళు ఉండంగా కూడా మన బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇప్పుడు ఇక్కడ కూడా యువకులు 80 మంది మన పార్టీలో చేరుతున్నారంటే మన పార్టీ మీద ఎంత నమ్మకం ఉన్నదనే దానికి ఇది ఒక నిదర్శనం. యువకులు చాలా మంది చేరినటువంటి దాంట్లో 80 మంది యువకులు చేరితే దాంట్లో దాదాపు 99% మంది అందరూ కూడా యువకులే ఉన్నారు. మీ గ్రామం గురించి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే యువకులు తలుసుకుంటే ఏదన్నా చేయగలరు.